చూడమ్మా. చెప్పుకొని ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలంటే ఓటు వేయాలంతే, వేరే ఏం ఆశించాడు. ఆయన ఓటేసి ఆయన గెలిపించుకుంటే మళ్ళీ ఆయన మనకి మంచి చేస్తాడు. తప్పకుండా ఓటేయండి అమ్మా. ఎమ్మెల్యే కోటి, ఎంపీ కోటి వస్తాం. అందరూ ఆశీర్వదిస్తే ఆయన మనందరికీ తోడుగా ఉంటాడు. తప్పకుండా నా సాయం చేయండి. చెప్పుకొని మీరు జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు కాబట్టి కంపల్సరీగా ఆయనకి వెంటే ఉండరు. అందుకే ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలంటే ఆయన ఓటేసి ఆయన గెలిపించుకుంటే మళ్ళీ ఆయన మనకి మంచి చేస్తాడు. తప్పకుండా ఓటేయండి అమ్మా. ఎమ్మెల్యే కోటి, ఎంపీ కోటి వస్తాం. వచ్చింది, అయిపోయింది. పింఛన్ వస్తాను అడగండి. మీరందరూ ఆశీర్వదిస్తే ఆయన మనందరికీ తోడుగా ఉంటాడు. తప్పకుండా నా సాయం చేయండి. ఖచ్చితంగా 100 రోడ్లు
మళ్ళా వాళ్ళని వెనక్కి తిప్పాలా. వచ్చే నరేనా ఫ్యాన్కే నడుతుంది కదా ఇచ్చోండి బస్ ఈరోజు ప్రచార భాగంగా ఈరోజు మేము సోమందేవరి టౌన్లో మీటింగ్ మొదలుపెట్టాము. మాకి బ్రహ్మరథం ఎక్కడైనా పోయినా యాయం చేయకపోయినా కూడా ఏవైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్కీములు ప్రవేశపెట్టారో మళ్ళీ అది కాకుండా కొత్తగా ఇచ్చిన మేనిఫెస్టో కూడా దాన్ని కూడా జనాలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తారో దాని మీద చేస్తారని ఒక నమ్మకము జనాల్లో కలిగించారు. ఈ ఏదైతే సూపర్ సిక్స్ ఉందో చంద్రబాబు చెప్పిన మాటలు ఎవరు నమ్ముతారు లేదు. ఎందుకంటే మోసమని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే అంతకుముందు 650 హామీలు ఇచ్చి రైతు బంధు కానీ ఇంకోటి కానీ ఏమి చేయకపోగా దాన్ని ఎవరు కూడా ఆమోదించలేదు. మేము ఈరోజు ఇంటి దగ్గర పోయినా కూడా ఆ స్కీములు అనా మాకు ఆ ముఖ్యమంత్రి ఉంటేనే మాకు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, సున్నా వడ్డీ కావచ్చు, ఏమైనా కావచ్చు, పింఛన్ కావచ్చు, చూచా తప్పకుండా ఆ ముఖ్యమంత్రి గారు ఇస్తారని వాళ్ళకు నమ్మకం కలిగించినాము. వాళ్ళకే మేము చెప్పకపోయినా కూడా వాళ్ళకే నమ్మకం ఉంది ఈ విషయంలోన. కాబట్టి ఈ మన ఎవరైతే మన ఉషాసేన అక్కగారు ఉన్నారో వారు భారీ మెజారిటీతోన ఈరోజు రాసి పెట్టుకోండి, మీరు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు, గెలవబోతున్నారు. ఎక్కడ పోయినా కూడా అన్ని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోన మాకు మెజారిటీ వస్తుంది. అక్కగారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక్కడ అవతల క్యాండిడేట్ లోకల్ నాన్ లోకల్ అదొక మాట తీసుకొని చెప్తా ఉంది. గుడి కట్టించినాము, బడి కట్టించినాము, గుడి కట్టించినాము. మేము ఈ ఊర్లోన నేను కనీసం 3 సంవత్సరాలు ఎంపీపీగా 3 సంవత్సరాలు చేశాను. ఒక కాలువ 2-3 కాలువలు వేశాను. నేను ఈరోజు ధైర్యంగా చెప్తాను, ₹1 కోటి కాలువలు వేశాను. ఏరియా కన్నా మరి నా పేరు ఉంది. నువ్వు ఇష్టం వచ్చిన ఏరియా తీసుకో. రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము. అభివృద్ధి లేదనేది ఇది ఒట్టి మాట. ఏదో మాట్లాడాను కదా అమ్మ ఎవరు చెబుతామ్మ ఆమె మీద నువ్వు ఎన్ని కేసులు ఉన్నాయో అర్థమవుతుంది. మామూలుగా చెప్తాను, తెల్లకి అన్నమ్మ పెట్టుకునింది అదేమో పిండమ్మ కంటే సమితిలోన అది అవన్నీ జనాలు చూస్తారు, గమనిస్తారు. మన ఉసమ్మ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. జనాలు కూడా గెలిపించే సిద్ధంగా ఉన్నారు. నాకు కూడా నమ్మకం ఉన్నది. మా కార్యకర్తలు కానీ మండలంలోని నాయకులు కానీ భారీ మెజార్టీ గెలిచేందుకు సిద్ధంగా ఉన్నారు.